అందరికీ నమస్కారం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం ప్రతిరోజు చదివినా అనంతకోటి పుణ్యం లభిస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణం 4వ అధ్యాయంలో భాగంగా కార్తీక మాసంలో చేసే దీపారాధన మహత్యం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుడు జనకునితో బ్రహ్మరాక్షసుల శాప విమోచనం కథ చెప్పిన తరువాత జనక మహారాజు వశిష్ఠునితో, మహర్షి, మీరు చెప్పే ఇతిహాసములు వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏమేమి చేయాలి, ఎవరిని ఉద్దేశించి పూజించాలి అని అడుగగా వశిష్ఠుడు, ఓ జనక, కార్తీక మాసమునందు దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యత కలదు. శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ సూర్యాస్తమయం నందు దీపారాధన చేసిన వారు అష్టైశ్వర్యములను పొంది కడకు శివ సాయుధ్యమును పొందుదురు. దీనికి నిదర్శనంగా ఓ కథను చెబుతాను విను అంటూ చెప్పసాగెను. పూర్వము పాంచాల దేశమును పాలించడి రాజుకు ఎన్ని యజ్ఞాదులు చేసినప్పటికీ కూడా సంతానం కలుగలేదు. తుదకు విసుగు చెందిన ఆ రాజు గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరిస్తూ ఉండగా ఆ ప్రదేశానికి పిప్పిలాదుడనే మునిపుంగవుడు వచ్చి, ఓ రాజా, నీవు ఏమి కోరి ఇటువంటి తపమాచరించుచున్నావు అని అడుగగా, రాజు, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు ఉన్నను పుత్ర సంతానము లేదు, అందుకే తపస్సు చేయుచున్నాను అని చెప్పగా, అంతటా ఆ ఋషి, రాజా, కార్తీక మాసమునందు శివదేవుని ప్రీతి కొరకు శివాలయంలో దీపారాధన చేసిన నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. మహర్షి మాటలను విన్న వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెళ్ళి కార్తీక మాసం 4 రోజుల పాటు ప్రతిరోజు శివాలయంలో దీపారాధన చేసెను. ఆ పుణ్య ఫలితంగా రాజు భార్య గర్భం దాల్చి 9 నెలల తరువాత పండంటి మగబిడ్డను ప్రసవించెను. అంతటా రాజకుటుంబీకులు మిక్కిలి సంతోషించి ఆ బిడ్డకు శత్రుజిత్తు అను నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. ఆనాటి నుంచి రాజు తన రాజ్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన అందరూ విధిగా చేయాలని శాసించెను. ఇలా ఉండగా శత్రుజిత్తు పెరిగి పెద్దవాడయ్యి యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు. కానీ దుష్ట సహవాసముల వల్ల, తల్లిదండ్రుల గారాభం వల్ల తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ రాజ్యంలోని స్త్రీలను చెరుపుతూ వారిని బంధించి తన కామవాంఛ తీర్చుకుంటూ ఉండేవాడు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డను మందలించకుండా చూసి చూడనట్లుగా ఊరుకునేవారు. ఒకసారి శత్రుజిత్తు ఒక అందమైన బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె అప్పటికే వివాహిత. అయినా రాజు ఆమెను లోబరుచుకున్నాడు. ఆమె కూడా తన పతికి తెలియకుండా రాజుతో కలిసి భోగములు అనుభవించుచుండెడిది. కొన్ని రోజులకు వాళ్ల సంగతి పసిగట్టిన ఆమె భర్త వారిరువురిని చంపడానికి నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో రాజు బ్రాహ్మణ స్త్రీ కార్తీక పున్నమి నాడు శివాలయంలో కలుసుకోవడానికి నిశ్చయించుకున్నారు. ఈ సంగతి గ్రహించిన ఆమె భర్త వారిని చంపడానికి కత్తి తీసుకుని వారికన్నా ముందుగానే శివాలయం చేరుకుని నక్కి ఉన్నాడు. శివాలయం చేరుకున్న శత్రుజిత్తు అతని ప్రేయసి గర్భాలయంలో చీకటిగా ఉన్న కారణం చేత దీపం వెలిగించాలని అనుకున్నారు. ఆమె తన పైట చెంగుని చించి అక్కడే ఉన్న ఆముదం ప్రమిదలో ముంచి దీపం వెలిగించింది. వెంటనే ఆమె భర్త కత్తి దూసి వారిద్దరిని చంపి తాను కూడా పొడుచుకొని మరణించాడు. వెంటనే శత్రుజిత్తు బ్రాహ్మణ స్త్రీ కోసం శివదూతలు, ఆమె భర్త కోసం నరకదూతలు వచ్చారు. అప్పుడు ఆమె భర్త, పాపులైన వారి కోసం శివదూతలు రావడమేమిటి, నా కోసం నరకదూతలు రావడమేమిటి అని వారిని ప్రశ్నించగా, నరకదూతలు, ఓ బ్రాహ్మణుడా, వారెంత నీచులైనా కార్తీక పౌర్ణమి నాడు తెలిసో తెలియకో శివాలయంలో దీపారాధన చేశారు. ఆ పుణ్యమే వారిని శివ సాయుధ్యానికి చేర్చింది అనగా, వెంటనే శత్రుజిత్తు తాము చేసిన దీపారాధన పుణ్యంలో కొంత ఆ బ్రాహ్మణుడికి దారపోయగా వెంటనే శివదూతలు అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి కైలాసమునకు తీసుకుని పోయెను. ఈ విధంగా ఆ ముగ్గురు శివ సాయుధ్యాన్ని పొందారు. కావున ఓ రాజా, కార్తీక మాసంలో శివాలయంలో తెలిసి గాని తెలియక గాని దీపారాధన చేయడం వలన పాపములు నశించుటయే కాక కైలాస ప్రాప్తి కలుగుతుందని వశిష్ఠుడు జనకునితో చెప్పెను. ఇది స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే చతుర్థాధ్యాయః సమాప్తః. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగపడినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.